సినిమా ఫ్యామిలీతో చిన్నపిల్లలతో సహా చూడగలిగే సినిమా ఇది. ఒక ఐటమ్ సాంగ్ లేకపోయినా కానీ సినిమా మాకు ఏమి ఐటమ్ సాంగ్ లేవా, ఏమి బాధ లేకుండా సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుందండి ఈ సినిమా. పూర్వం సినిమాలన్నీ మాకు తలదన్నేలా చూపించారు, ఇప్పుడు సినిమా అంటే ఇది అనిపించేలా చూపించారు. ఇప్పుడు ఏదో బయట పాటలు వస్తున్నాయి మర్చిపోతున్నాం మనం. ఇది చూసిన సాంగ్స్ ప్రతిదీ మన మైండ్ లోకి వెళ్ళేలా తీశారు. సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు సినిమా బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా చేశారు. సినిమాకి అదే ప్రాణం పోసింది. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంది, నేచురల్ గా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూస్తున్నట్టు లేదు, ఏదో పల్లెటూరులో వెళ్ళి ఆ పల్లెటూరులో నేను కూడా జీవిస్తున్నట్టు అనిపించింది. ఇంకా విలన్ గురించి చెప్పాలంటే కొన్ని సైడ్ ఫ్రేమ్స్ అయితే అరవింద్ స్వామి గుర్తొచ్చాడు. ఇంకా నాకు పిచ్చగా నచ్చింది. హీరోయిన్ ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం విలన్ గురించి చెప్పాలంటే కొన్ని ఫ్రేమ్స్ లో మాత్రం సేమ్ అరవింద్ స్వామి గుర్తొచ్చాడు. సూపర్. ఇందులో మన విజయకృష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు. ఈయన కోసం అప్పుడే నాకు మా సినిమాలో కావాల క్యారెక్టర్లు అని అనేక ఫోన్లు వచ్చినాయి. హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి కూడా వచ్చినాయి ఫోన్లు ఈయన యాక్టింగ్ చూసి. అలాగే ఇది మాకు బాల్యం గుర్తొచ్చింది అనమాట. మా చిన్నతనంలో మేము అనుభవించిన అనుభూతులు గుర్తొస్తున్నాయి. చాలా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా డైరెక్టర్ కార్తికేయ గారి గురించి మాట్లాడాలి. ఆయన చాలా అద్భుతంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా ఈ సినిమా కూడా కుటుంబం అంతా కూడా చూడొచ్చు అనమాట. ఈ మధ్య కుటుంబం అంతా చూసే సినిమాలు ఏవి రావట్లేదు. ఇప్పుడు ఈ సినిమాతో మొత్తం ఫ్యామిలీ, ఒక చెల్లి, అన్నయ్య, ఒక తండ్రి, కూతురు, మొత్తం అందరూ కలిపి చూడవలసిన సినిమా. తప్పక చూడండి. చాలా అద్భుతంగా వచ్చింది. వచ్చిన సినిమాలన్నీ ఒకటండి. ఇప్పుడు వచ్చిన సినిమా చూసినట్లయితే మళ్ళీ ప్రపంచం మళ్ళీ తిరగబడిందా అని చేశారు. అందులో కృష్ణారెడ్డి గారు కానివ్వండి, మన సాయి రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా కొత్తగా చేసినా కానీ దిరిపోయిన సినిమా సూపర్. ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నిటికంటే కుల మతాల భేదాలు లేకుండా చాలా అద్భుతంగా చేశారు సినిమా. లవ్ స్టోరీ మట్టికి చాలా ఎక్సలెంట్ గా ఉంది. సస్పెన్స్ ఎక్సలెంట్. విలన్ చాలా బాగా చేశారు. ఇందులోని ఒక అన్నయ్యకి, ఒక చెల్లెలకి అన్నయ్య క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతకే రెట్టింపుగా బాగా చేశారు విలన్. సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. మొత్తం సెంటిమెంట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. చూడడానికి చాలా బాగుంది. చూడదగిన సినిమా ఇది. ఇప్పుడు వచ్చిన కుల మతాలు ఏమి లేకుండా లవ్ స్టోరీ, ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలన్నది కూడా చాలా బాగా చూపించారు. ఇందులో సెంటిమెంట్ ఎక్సలెంట్, సూపర్ హిట్. దూరదర్శిని సినిమా చాలా బాగుంది. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. నా చిన్ననాటి గుర్తొచ్చింది నాకు. మేము అలాగే ఆ ఊళ్ళో వెళ్ళి అలాగే టీవీ చూసేవాళ్ళు మా చిన్నప్పుడు. అది ఈ సినిమా ద్వారా చూపించారు మాకు. అది చాలా బాగుంది మాకు. ఈ సినిమాలో సెంటిమెంట్ క్లైమాక్స్ మాత్రం చాలా సూపర్గా ఇచ్చారు. హీరో చనిపోయారు అనుకుంటాం. క్లైమాక్స్ లో మాత్రం అందరికీ కన్నీళ్ళు వస్తాయి. ఈ సినిమాలో అద్భుతంగా తీశారు. విలన్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అచ్చం సినిమా చూసినంతసేపు బోర్ అనిపించలేదు. చాలా బాగుంది సినిమా, చూడవలసిన సినిమా. చాలా బాగుంది. కుటుంబ కథా చిత్రం, అందరూ చూడొచ్చు. సూపర్ డూపర్ హిట్. కళ్ళంట నీళ్ళు తెప్పించే హీరో యాక్టింగ్ బాగుందండి. సూపర్. హీరోయిన్ కూడా బాగా చేసిందండి. కొత్త అమ్మాయి బాగానే చేసింది. లొకేషన్స్ కానీ పల్లెటూరు వాతావరణం చాలా బాగా తీశారు. దూరదర్శన్ సినిమా ప్రతి ఒక్కరు అందరూ తప్పకుండా చూడవలసిన సినిమా. విజయకృష్ణ గారు కూడా బాగా చేశారు. విలన్గా కూడా చాలా అద్భుతంగా నటించారు. మంచి అవకాశాలు వస్తాయి. ఆయన సినిమా ఇండస్ట్రీలో విలన్గా కానీ హీరోగా కానీ బాగా రాణిస్తారు. దూరదర్శన్ సినిమా ఇప్పుడే చూసానండి. ఇప్పుడు నాకు ఒక జై మూవీ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆ జై మూవీలో హీరో కానీ హీరోయిన్ కానీ సేమ్ అలా గుర్తొచ్చారు. మన విలన్ గా చూసుకుంటే గోపీచంద్ గారు గుర్తొచ్చారు. మన కృష్ణారెడ్డి గారిని చూసుకుంటే సేమ్ అతనికి సేమ్ శ్రీహరి, గోపీచంద్ లాంటి లైఫ్ ఉంటుందని, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.